హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. మనం ఆడియో రష్కి మనకు నార్మల్ డిస్ప్లే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఒక ఐఆర్ రిసీవర్తోని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సో మామూలుగా మనకి ఆడియో రష్ ప్లే చేస్తుంటే అది 2.1 మోడ్ ఉందా, 5.1 మోడ్ ఉందా, సౌండ్ సిస్టమ్ ఏ మోడ్లో ఉంది అదొకటి కనుక్కోవచ్చు ఈ డిస్ప్లే ద్వారా. ఇంకొకటి ఈ రిమోట్ ఇది వచ్చేసి మనది హోమ్ కంట్రోల్ రిమోట్ కిట్. ఇది రిమోట్ కిట్ కూడా కాదు, ఒక చిన్న బోర్డ్తోని మనకు కావాల్సింది చేస్తాము. మైక్రో కంట్రోలర్, డిస్ప్లే విత్ ఐఆర్ రిసీవర్, ఒక పీసీబీ బోర్డు, ఒక 3.3 వోల్ట్స్ వచ్చేది ఒక రెగ్యులేటర్ ఐసి, ఇంకోటి వచ్చి ఫిల్టర్ కెపాసిటరు, ఇంకొకటి 5 రెసిస్టర్స్ వాడతాం ఈ డిస్ప్లే పర్పస్కి. సో మనకు మెయిన్ పర్పస్ వచ్చి మనం దూరం నుంచి అయినా ఈ రిమోట్తోని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ MP3 రిమోట్. ఈ రిమోట్తోని ఈ డిస్ప్లే ఈ ఆడియో రష్కి కనెక్టివిటీ నేను చేశాను. ఇది వచ్చేసి మనకు కనెక్టివిటీ ఎలా చేశాను కూడా మీకు నేను లాస్ట్లో చూపెడతాను. ప్రస్తుతానికైతే మనకు ఈ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది ఏంటో చూద్దాము. నేనైతే ఇప్పుడు రిమోట్ కిట్ అయితే ఆన్ చేస్తాను. సార్ మనం అయితే ఇప్పుడు రిమోట్ సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆప్టికల్ 1లో ఉంది. సో మీరు చూడొచ్చు ఇప్పుడు డిస్ప్లే సోర్స్ వచ్చేసి ఆక్స్లో ఉంది, స్పీకర్ మోడ్ 5.1 ఉంది. సో దీన్ని ఎలా ఆపరేట్ చేస్తామంటే ఈ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ 0 అనేది మనకి ఇన్పుట్ సెలెక్షన్ మోడ్, ఈ 1 వచ్చేసి 2.1 5.1 యూజ్ చేస్తాం. ఒక 0 నొక్కుతుంటే ఒక్కొక్క ఇన్పుట్ సెలెక్షన్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఆక్సిలరీ మోడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ ప్రాసెస్ చేద్దాం. ఇన్పుట్ మెథడ్ ఇది చేంజ్ అవ్వగానే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకు ఆప్టికల్ 1కి చేంజ్ అయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ 0 నొక్కితే మనకు వచ్చేసి ఆప్టికల్ 2, మీరు చూడొచ్చు ఇక్కడ ఆప్టికల్ 2కి చేంజ్ అయింది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, కోయాక్సిల్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇట్లా ఇన్పుట్ మెథడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కింది బటన్ 1 వచ్చేసి 2.1 5.1 సెలెక్షన్ మోడ్. ఇప్పుడు 1 నొక్కగానే 2.1 చేంజ్ అయింది, మళ్ళీ 1 నొక్కగానే 5.1 చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అబౌట్ దిస్ రిమోట్. సో మనం ఇలా హోమ్ మేడ్ రిమోట్ సిస్టమ్ కూడా ఆడియో రష్కి కనెక్టివిటీ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఎట్లా ఇచ్చానో మీకు చూపిస్తాను. చూడొచ్చు, వైరింగ్ అయితే ఇలా ఇచ్చాను. ఒకటి ఆప్టిక్ 2.1 5.1 స్విచ్కి ఒక సిగ్నల్ ఆరెంజ్ వైర్, ఇంకోటి ఆప్టికల్ సిగ్నల్కి ఇంకొక స్విచ్ వైర్ తీసుకున్నాను. ఈ బ్లాక్ వచ్చేసి కామన్ గ్రౌండ్. బ్లాక్ చూడొచ్చు మీరు, ఇది కామన్ గ్రౌండ్కి ఈ రిమోట్ మనకు డిస్ప్లే ఐఆర్ రిసీవర్ కానీ పీసీబీ బోర్డు కానీ మొత్తం అన్నిటికీ మైక్రో కంట్రోల్ కానీ కామన్ గ్రౌండ్ నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఏది మనకు 5 వోల్ట్స్ నుంచి ఇక్కడ నుంచి 3.3 వోల్ట్స్కి ఇది వెళ్ళిపోతుంది. ఇది ఈ పీసీబీ బోర్డుకి రెగ్యులేటర్ కానీ 3.3 వోల్ట్స్ వెళ్ళిపోతుంది. ఫిల్టర్ కెపాసిటీ అది ఫిల్టర్ చేసుకుంటుంది. రెసిస్టర్కి 5 రెసిస్టర్స్ ఉంటాయి. సో దానికి పవర్ సప్లై నేను ఆడియో రష్ నుంచే తీసుకున్నాను. మనం ఇదే డిస్ప్లే కాకుండా ఓఎల్ఈడి డిస్ప్లే కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నేనైతే డిస్మాంటిల్ చేస్తున్నా ఈ డిస్ప్లే. సో డిస్మాంటిల్ చేశాను ఈ డిస్ప్లే. ఇది కాకుండా మనం ఇది మైక్రో కంట్రోలర్ అయితే తీసేస్తున్నాను. సో వేరే మైక్రో కంట్రోలర్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు.
సో ఇది మినీ ఓఎల్ఈడి డిస్ప్లే. ఇలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఓఎల్ఈడి మినీ డిస్ప్లే. సెలక్షన్ మోడ్, ఇన్పుట్ మోడ్ మీకు ఫస్ట్ డిస్ప్లేలో ఎలా చూపెట్టానో దీంట్లో కూడా అలా ఆపరేట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు 2.1లో ఉంది, ఆప్టికల్ 2లో ఉంది. ఇప్పుడు చేంజ్ అవుతుంటే కోయాక్సియల్కి మారింది, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఆక్స్లోకి మారింది. సో ఇప్పుడు మనం చూడొచ్చు వచ్చేసి మోడ్ కనెక్టివిటీ. మీరు చూడొచ్చు 5.1లో ఉంది, ఇప్పుడు మోడ్ మళ్ళీ 2.1కి చేంజ్ అయిపోయింది. 1 అనేది మనం బటన్, ఇక్కడ MP3 బటన్ మనం యూజ్ చేస్తున్నాం. 1 అనేది 5.1, 2.1 మోడ్కి సెలక్షన్ మారుతుంది, చేంజ్ అవుతుంది. ఓకే, 0 అనేది ఇన్పుట్ సెలక్షన్ మోడ్. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ మీకు ఎలా చెప్పానో సో అదే విధంగా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఓఎల్ఈడి మినీ డిస్ప్లే కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఇదంతా ఒక బాక్స్లో సెట్ చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా ఇలా కనెక్టివిటీ చేయాలంటే నాకు మీరు ఆడియో రాసి పంపిస్తే నేను చేసిస్తాను. కామెంట్ చేయండి, నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దాని ద్వారా నేను ఇలాంటి మనకు కాంపోనెంట్స్ ఇది ఎట్లా సెట్ చేస్తానో ఇవన్నీ చేసిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.